కోసం 1,25,00,000 మార్గాలు ఆదినాథుడైన భగవంతుడు పరమేశ్వరుడి చేత చెప్పబడింది అని చెప్పబడుతుంది. మళ్ళీ రూప వెళ్ళిపోయిందా? పరమేశ్వరుడి చేత చెప్పబడింది. అవును, మా అదే సిగ్నల్స్ కట్ అవ్వచ్చులేండి. ఆ విధంగా 1,25,00,000 మార్గాలు భగవంతుడి చేత పరమేశ్వరుడి చేత చెప్పబడ్డది. అందులోని నాదానుసంధానం అనేది ప్రధానమైనదిగా చెప్పబడుతుంది. అంటే మన మనస్సుకి ఒక్కొక్క ఇంద్రియ విషయాలు ఆహారాలు అయినప్పటికీ చెవితోని అనేది ఎక్కువ ఇష్టంగా ఉంటది కదా జనాలకి. అలాగా నాదాన్ని అనుసంధానం చేయడం ద్వారా ఈజీగా మనస్సు లైన్ చేయొచ్చు అని, అందుకు నాదానుసంధానం ప్రధానమైనదిగా చెప్తారు. ఇది గోరక్షనాథుల వలన చెప్పబడిన నాదానుసంధానం గురించి ఇప్పుడు చెప్పబడుతుంది. దీన్ని చేసే విధానం ఏంటంటే సిద్ధాసనంలో కూర్చోవాలి, సాంభవి ముద్ర చేసి ఏకాగ్ర చిత్తుడి సుషుమ్న నాడిలో ఉన్న నాదాన్ని కుడి చెవులో వినాలి. సాంభవి ముద్ర అంటే ఏంటి? అదే ఇవ్వండి క్లాస్. అంటే దీన్ని ఏమంటారు? సంధ్య చూపించింది దాన్ని. నువ్వు చూపించింది ఎప్పుడమ్మా? ఇది ఏంటంటే అది చూపించింది. మనము ఇవి చేస్తాం కదా, ఏం చేసిన బంధాలు వేస్తాం కదా మాతాజీ. బంధాలు వేసేటప్పుడు ముద్ర వేస్తాం. అది అవును, ఇలా ఏ ముద్ర వేసినప్పుడు ఇలా పెడతాం, ఒక చేతి పిడికిల మీద ఇంకో చేతి. అశ్విని ముద్ర, సాంబయ్య ముద్ర చేస్తాం. అశ్విని ముద్ర. మరి పంచదృష్టిలు ఏంటేంటి? పంచదృష్టి ముద్రలు, దృష్టి ముద్రలు. మ్యూట్. పంచదృష్టి ముద్రలు రికార్డు రాశారు కదా, దృష్టి ముద్రలు అనేసి. ఫస్ట్ సెమిస్టర్ లో దృష్టి ముద్రల్లో ఏం రాశారు? ఫస్ట్ సెమిస్టర్ లో అయిపోయింది. ఇప్పుడు అడిగితే ఎలాగా అంటారు? ఏం కాదా? మాకు తెలిసేది మహాముద్ర, భూచరి, కేచరి. ఇప్పుడు మీరు రెండు చెప్పారు, షణ్ముఖి, సాంభవి అనేది. భూచరి, కేచరి, ఇంకొకటి ఏంటి? మహాముద్ర. భూచరి అంటే ఏంటి? ఎలా చేయాలి? మరి ఇంకా మూడోది సన్ముఖి. సాంభవి అంటే ఇందాక అంటే కొట్టించాను ఇప్పుడే. అవును, ఇది షణ్ముఖి. మధ్యమ భూచరి, కేచరి, మధ్యమ షణ్ముఖి. సాంభవి అంటే ఏంటి? సాంభవి అంటే ఏం చెప్పావు?
పేపర్ చూసి చెప్పావా? అంతే మరి. ఇవన్నీ ముయ్యడం అంటే కళ్ళ మూసేసుకోవడం. అప్పుడు బహిర్దృష్టి ఎక్కడ అవుతుంది? బహిర్దృష్టి అవ్వదు కదా. అంత బహిర్దృష్టి అంటే కళ్ళు తెరిచి చూడటమే కదా. ఎప్పుడూ చేసుకోవచ్చు, ప్రత్యేకంగా కూర్చునైనా చేయొచ్చు. ఎల్లప్పుడూ ఏ పని చూస్తున్నా సరే ఆ దృష్టిని లోపల లక్ష్యం మీద దృష్టి పెట్టి చేయడం అనేది అంతే 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 అంతే. మామూలుగా ఇప్పుడు ఇలా అది ఫలితం కదా. ఇప్పుడు ఏదో అభ్యాసం చేయడం ఇప్పుడు అష్టాంగ యోగంలో మొదటి 5 సాధనలు, ఆఖరి 3 సిద్ధులు అన్నట్టు ఈ బూచిడి, కేచిడి, మధ్యమ, షణ్ముఖి ఇవి సాధనలు అనుకోవచ్చు. ఆ సిద్ధి అనేది నాదము, బిందువు, కళ్ళలో వీటిని పొందినప్పుడు అది సిద్ధి. దాన్ని కళ్ళు తెరిచైనా చూస్తూ ఉండడమే సాంబవి ముద్ర. ఇది సిద్ధి లాంటిది. అవి సాధనలు, ఇవి సిద్ధి లాంటిది. దానికంటే ప్రత్యేకంగా ముయ్యడాలు అవి చేయడం అక్కర్లేదు. దాన్ని చూస్తూ కూర్చుని అలా ప్రాక్టీస్ చేయొచ్చు, లేదా పనులు చేసుకుంటూ కూడా దాన్ని దర్శించుకోవడం అనేది. అయితే ఇది ముఖ్యంగా నాదాలు పంచదృష్టిలు ఏంటి? పంచదృష్టి ఏవేవి? దృష్టి అనేసరికి చూపు కదా. చూపుకి సంబంధించి ఇక్కడ చూసేది, ఇక్కడ చూసేది, ఇక్కడ చూసేది, ఇలా చూస్తే మూసేస్తే ఇది అంతా మరి చూపే కదా. అది పంచదృష్టిలు. ఓకే. దీన్ని నాదానుసంధానం చేసే విధానానికి సిద్ధాసనంలో కూర్చుని సాంబవి ముద్ర చేస్తే మనసు ఏకాగ్రం అయిపోతుంది కదా. అలా ఏకాగ్ర చిత్తం అయిపోయినప్పుడు సుషుమ్న నాడిలో నాదమును కుడి చెవుల్లో వినుచుండును. అలా ఏకాగ్ర చిత్తమైనప్పుడు దానికోసం మొదట 2 చెవులు, 2 కళ్ళు, 2 ముక్కు రంధ్రాలు, నోరు, చేతి వేళ్లతో మూసి ఉంచడం. షణ్ముఖి ముద్ర ప్రాక్టీస్ చేయాలి. అప్పుడు ప్రాణాయామం చేత శుద్ధమైన సుషుమ్న మార్గమున స్పష్టమైన నాదం వినబడుతుంది. ఈ నాదం 4 అవస్థల్లో వినబడుతుంది. అవి ఆరంభావస్థ, ఘటావస్థ, పరిచయ అవస్థ, నిష్పత్తి అవస్థ అంటారు. దానికి మనకి శ్లోకం రూపంలో కూడా ఇవ్వబడింది. ఆరంభస్య ఘటాశ్చాధ తథా పరియోపిచ అంటే అక్కడ పరిచయోపిచ అని ఉండాలి. పరిచయావస్థ కదా. పరిచయోపిచ నిష్పత్తి సర్వయోగేషు స్యాదవస్థ చతుష్టయం. ఆరంభస్య ఘటాశ్చాద తథా పరిచయోపి చ నిష్పత్తి సర్వయోగేషు స్యాదవస్థ చతుష్టయం. ఆరంభావస్థ, ఘటావస్థ, పరిచయావస్థ, నిష్పత్తి అవస్థ అని చిత్తవృత్తి నిరోధ ఉపాయం అయిన సకల యోగములందును 4 అవస్థలు చెప్పబడినవి. అంటే చిత్తం లయం అయిపోతుంది ఈ యోగంలో అని చెప్పబడే యోగములన్నిటి యందు అంటే హఠయోగం, లయయోగం, ఈ రాజయోగం వీటన్నిటిలో కూడా ఈ 4 అవస్థలు అనేవి ఉంటాయి అనేది చెప్పారు. ఈ ఆరంభ అవస్థలో ఏం జరుగుతుంది అనేది చెప్పడం జరిగింది. బ్రహ్మగ్రంథి భేదంచే శూన్యమైన హృదయాకాశమునందు ఆనందం కలుగుతుంది. పలు విధాలైన శబ్దాలతో కూడిన అనాహత ధ్వని దేహ మధ్యమునందు వినబడుతుంది. అంటే బ్రహ్మగ్రంథి ఎక్కడ ఉంటది? సహస్రారం మాతాజీ.
అది బ్రహ్మరంధ్రము, బ్రహ్మ గ్రంథి కాదు. ఎన్ని గ్రంథులు ఉంటాయి? మేమంతా క్లీన్ స్లేట్ గా ఉంచుకుంటాము. కాదు గురుగారు, ఈ ప్రాపంచిక విషయాల్ని నీటి మీద రాతలాగా ఉండాలి అంటారు. అలాగా ఎక్కడిదక్కడ క్లీన్ విన్నప్పుడు ఉంటది, తర్వాత మళ్ళీ నీటి మీద రాతలాగా అయిపోతుందా? గ్రంథులు 9 మాతాజీ. కాదు, అంటే కొన్ని తెలుసు. ఏంటి తెలుసు? గ్రంథులు 3. ఏంటి అవి? అదే అది వృక్కా గ్రంథి, పీయూష గ్రంథి, అవట గ్రంథి ఉంటాయి కదా మాతాజీ సైన్స్ లో. నేను అడిగింది సైన్స్ లో గ్రంథుల గురించి కాదు, యోగంలో గ్రంథులు. అందుకే సైన్స్ లో చెప్తాను. నేను సైన్స్ లో అనేసి 9 గ్రంథులు అని చెప్పాను. కాదు, సైన్స్ లోని కాదు, ఇక్కడ మామూలుగా మనం ఆధ్యాత్మిక మార్గంలో కొన్ని, ఇంకా మీకు క్లో అంటే సుషుమ్న మార్గంలో. ఏంటి రుద్ర గ్రంథి, విష్ణు గ్రంథి మాతాజీ. రుద్ర విష్ణు గ్రంథులు. నిన్నటి నుంచి అదే చెప్తున్నాను. అనుకున్నావులే, నీ తుఫానే వినిపిస్తుంది, నీ మాట పాపం చెప్పడానికి ప్రయత్నం చేస్తుంటావు అనేసే. బ్రహ్మ గ్రంథి, విష్ణు గ్రంథి. అవునవును, అంటే త్రిమూర్తులు మాతాజీ. అవును, బ్రహ్మ విష్ణు బ్రహ్మగంధి, విష్ణుగంధి. సుషుమ్న మార్గంలో ఉండే గ్రంథులు 3: బ్రహ్మ గ్రంథి, విష్ణు గ్రంథి, రుద్ర గ్రంథి. గ్రంథి అనేది మూలాధారం దగ్గర ఉంటది. దాన్ని భేదిస్తేనే మూలాధారం దగ్గర ఉన్న కుండలిని శక్తి మేల్కొని మూలాధార చక్రాన్ని, స్వాదిష్టాన చక్రాన్ని దాటి మణిపూరక చక్రం వరకు వెళ్ళగలుగుతుంది. అక్కడున్న విష్ణు గ్రంథి భేదిస్తే మణిపూరకము, అనాహతం భేదించబడి అప్పుడు విశుద్ధి వరకు వెళ్తుంది. అప్పుడున్న రుద్ర గ్రంథి భేదిస్తే విశుద్ధి దాటి అలాగా ఆరంభావస్థలోని ఎప్పుడైతే ఈ మూలాధారం ఎప్పుడైతే మీరు ఈ నాదానుసంధానానికి చేస్తే, ఇప్పుడు చెప్పాను కదా, వైఎస్ఎస్ వాళ్ళైతే ఒక కర్రను ఉపయోగించుకుని చేస్తారని చూపించానా? చూపించారు మాతాజీ. మణిపూరకం అని చెప్పారు. విష్ణు గ్రంథి మణిపూరకం. ఎవరైనా చెవులు మూసుకుని చేస్తారు వీళ్ళు. మరి ఇదే స్పెషలైజేషన్ కాబట్టి ఇది స్టాండ్ ఇలా ఉంటది. ఏ ఆసనంలో కూర్చున్నా కాళ్ళ మధ్య పెట్టేసుకుని ఇలా దీని మీద పెట్టుకుంటే వాళ్ళకి చేతులు పీకడం అది ఉండదు అనమాట. ఎంతసేపు అయినా ప్రాక్టీస్ చేసుకోవచ్చు. అలా చేస్తే మొదట ఆరంభావస్థలోనే బ్రహ్మగ్రంథి భేదనం జరిగి ఈ శూన్యమైన హృదయాకాశంలో ఆనందం కలిగి రకరకాలైన శబ్దాలతో కూడిన అనాహత ధ్వని దేహ మధ్యంలో వినబడుతుంది. ఆహత ధ్వని అంటే రెండిటి కలయిక వలన వచ్చింది. ఇప్పుడు ఏదైనా శబ్దం వచ్చింది అంటే ఇప్పుడు 2 చేతులు కలిస్తే గాని చప్పట్లు అవ్వవు అంటారు కదా. అలాగా బయట దేన్నైనా మ్యూజిక్ వల్ల వచ్చినవి అనమాట, వాయించడం ద్వారా. అలాగా అనాహతం అంటే దేన్ని మనమేమి కొట్టకుండా వాటిని అవి వచ్చినవి, అందుకు అనాహత ధ్వనులు అని అంటారు. అది హృదయ స్థానం దగ్గర వస్తుంది, అందుకనే వాటిని అనాహత చక్రం అనే పేరు కూడాను. పలు విధాలైన శబ్దాలతో కూడిన అనాహత ధ్వని దేహ మధ్యంలో వినబడుతుంది. శూన్యమైన హృదయాకాశం నందు
నాదం వినబడటం ప్రారంభమైనప్పుడు ప్రాణవాయువు చేత పూర్ణమైన యోగి తేజస్సు, సుగంధం మళ్ళీ రోగం లేని దివ్య శరీరం కలవాడవుతాడు. అదే ఆరంభావస్థ. అంటే బ్రహ్మగ్రంథి విభేదనం జరుగుతుంది, హృదయాకాశంలో ఆనందం కలుగుతుంది, రకరకాల శబ్దాలతో కూడిన అనాహత ధ్వని దేహ మధ్యంలో వినబడతాయి. శూన్యమైన హృదయాకాశంలో కూడా నాదం వినబడడం ప్రారంభమైనప్పుడు ప్రాణవాయువు చేత పూర్ణం అయిపోతాడు యోగి. అలాంటి యోగి తేజస్సు ఉంటుంది, సుగంధం ఉంటుంది, మరియు రోగం లేని దివ్య శరీరం కలవాడవుతాడు. అదే ఆరంభావస్థ. ఘటావస్థ. రెండోది ఘటావస్థ. విష్ణు గ్రంథి భేదించడం వలన బ్రహ్మానందం కలుగుటకు సూచనగా కంఠాకాశం నందు అనేక నాదాలు భేరీ శబ్దము వినబడుతుంది. అక్కడ నాదములు ఉంది, నాదమయులు అని పడింది, నాదములు. విష్ణు గ్రంథి భేదించడం వలన బ్రహ్మానందం కలగడానికి సూచనగా కంఠాకాశంలో అనేక నాదములు కలుగుతాయి, భేరీ శబ్దం వినబడుతుంది. ప్రాణం ఆత్మతో కలిసి నాద బిందువులను ఏకం చేసి కంఠస్థానం నందలి మధ్య చక్రంలో ఉన్నప్పుడు యోగి స్థిర ఆసనం కలవాడే దేవతలతో సమానం అయిపోతాడు. ఎప్పుడైతే విష్ణు గ్రంథి భేదించితే బ్రహ్మానందం సూచనగా కంఠం నందు వివిధ నాదాలు కలుగుతాయి, భేరీ శబ్దం కూడా వినబడుతుంది. ప్రాణం ఆత్మతో కలిసి నాద బిందువులను ఏకం చేస్తుంది. అంటే బిందువు అంటే ఏమని చెప్పుకున్నాము? బిందువు అంటే పాయింట్, భూమధ్య స్థానం దగ్గర పాయింట్. ఏంటి స్వాతి? దైవాన్ని దర్శించడం మాతాజీ, భూమధ్య స్థానం అన్నా. రూపా ఏం చెప్తున్నావు? భూమధ్య స్థానంలో దైవాన్ని దర్శించడం. దైవం అంటే చైతన్యాన్ని మాతాజీ, చైతన్యాన్ని దర్శించడం మాతాజీ. ఆ చైతన్యాన్ని దర్శించటం, ఆ ఉన్నతి శక్తిని ఐక్యం చేసి ఆ చైతన్యాన్ని దర్శించడమే బిందువు. ఆ బిందువు నాదం అవ్వడం అనేది జరుగుతుంది అనమాట. విష్ణు గ్రంథి భేదించడం వల్ల నాదం ఏకం చేసి కంఠస్థానం నందులి మధ్య చక్రంలో ఉన్నప్పుడు యోగి స్థిర ఆసనం కలవాడే దేవతలతో సమానం అయిపోతాడు. అదే రెండోదైన ఘటావస్థ. అంటే మొదటిది బ్రహ్మగ్రంథి భేదనం అవుతుంది, రెండవ స్థితిలో ఘటావస్థలో విష్ణు గ్రంథి భేదనం అనేది జరుగుతుంది. ఇంకా మూడోది పరిచయ అవస్థ. మూడోదైన పరిచయ అవస్థ ఎందు మృదంగ నాదం వినబడుతుంది. రెండో దాంట్లో అనేక నాదాలు వినపడమే కాకుండా భేరీ నాదం వినిపిస్తుంది, ఇక్కడ మృదంగ నాదం వినిపిస్తుంది. అప్పుడు ప్రాణం అణిమాది సకల సిద్ధులకు ఆశ్రయమైన మహాశూన్యం అనేది భూమధ్యాకాశంలో చేరుతుంది. ఇక్కడికి చేరిపోతుంది, భూమధ్య స్థానానికి చేరిపోతుంది. అప్పుడు యోగి చిత్తనాదమును జయించి స్వాభావికమైన ఆత్మసుఖాన్ని పొంది వాత పిత్త కఫ దోషాలని పోగొట్టుకుంటాడు. తర్వాత వాటి వల్ల కలుగు దుఃఖాన్ని పోగొట్టుకుంటాడు. ముసలితనాన్ని, రోగాన్ని, ఆకలి, దప్పిక, నిద్ర అనేవన్నీ లేకుండా అయిపోతుంది వాడికి. ఎప్పుడు ఆజ్ఞాచక్రం నందలి రుద్రగ్రంథిని భేదించి ప్రాణము శివస్థానమైన భూమధ్యను చేరును, అప్పుడు నిష్పత్తి. రుద్రగ్రంథిని కూడా భేదించి శివస్థానమైన భూమధ్యాన్ని చేరుతుందో అప్పుడు నిష్పత్తి అవస్థ కలుగుతుందంట. నిష్పత్తి అవస్థ ఏంటి అంటే దీనిలో వేణునాదం, వీణానాదం, అనాహత శబ్దాలు ఆరంభ అవస్థలో, ఘటావస్థలో అనేక నాదాలతో పాటు భేరీ శబ్దం కూడా వినిపిస్తుంది. పరిచయ అవస్థలోని మృదంగనాదం వినిపిస్తుంది. తర్వాత నిష్పత్తి అవస్థలో వేణునాదం, వీణానాదం కలుగుతుంటాయి. వేణువు, ఫ్లూట్,
ఆ, తర్వాత వీణానాదం. రెండు కలిగి చిత్తం ఒక విషయ స్వరూపం అవుతుంది. అది రాజయోగం అని పేరు గల చిత్తం యొక్క ఏకాగ్ర స్థితి. అప్పుడు నాదానుసంధాన పరుడైన యోగి సృష్టి సంహారకర్త అయిన ఈశ్వర సమును ఈశ్వర సముడగుతాడు. ఘటావస్థలో దేవతలతో సమానం అవుతుంది, వచ్చేసరికి ఈశ్వరుడితో సమానం అయిపోతుంది. అంటే సృష్టి సంహార ఈశ్వర సముడగును. మన బ్రహ్మ, గురు విష్ణు, గురు దేవో మహేశ్వర అంటున్నాము. అట్లాంటి స్థితి, భగవత్ స్థితిని పొందుతాడనమాట. త్వరగా ఉన్మని అవస్థ సమాధిని పొందుటకు భ్రూమధ్యమునందున ధ్యానించడమే రాజయోగం అంటారు. తురియ అవస్థను సుఖంగా పొందడానికి సామాన్యులకి ఇది తగిన ఉపాయం. నాదానుసంధానం అనేది నాదం వలన కలుగు చిత్త లయము చక్కగా జ్ఞానం నొసుగుతున్నది. చిత్తం యోగ చిత్త వృత్తి నిరోధ కదా. అలా అయితే ఏమవుతుంది? తథా ద్రష్టు స్వరూపే అవస్థ, తన స్థితిలో తాను ఉంటాడు కాబట్టి జ్ఞానాన్ని రిసీవర్ లాగా, యాంటీనా లాగా ఉంటాడు. అప్పటి వరకు అసలు తను ఎవరి ద్వారా వినని లేదా ఏ పుస్తకంలో చదవని విషయాల సమాధి స్థితిని పొందిన యోగీశ్వరులందు వృద్ధియాగు అనిర్వచనీయమైన ఆత్మనాదము ఈ గురునాథులే ఎదుగుదురు. అంటే అనిర్వచనీయమైన ఆత్మ, దాన్ని ఆ నాదం అనేది అప్పుడు వినిపిస్తుంది అని చెప్పారు. ఘటాశ్చాధం తథా పరిచయోపి తథా ఆరంభశ్చ ఘటాశ్చాధ ఆరంభశ్చ ఘటశ్చ అథ తథా పరిచయోపి అని వస్తుంది. అంత కలిపి చదివేసినప్పుడు అలా వచ్చేస్తుంది. ఆరంభశ్చ ఘటశ్చాధ తథా పరిచయోపి చ నిష్పత్తి సర్వయోగేషు స్యాదావస్థ చతుష్టయం. ఆరంభశ్చ ఘటశ్చాధ చెప్పండి. ఆరంభశ్చ ఘటాశ్చాధ ఆరంభశ్చ ఘటాశ్చాధ ఆరంభశ్చ ఘటాశ్చాధ ఆరంభశ్చ ఘటాశ్చాధ ఘటాశ్చాధ అనేది తెలుసు కదా. మీరు ఇలాగా నాదస్వరాన్ని ఊపుతూ ఉంటే పాము ఎలాగ ఆడమంటే అలాగ ఆడుతుంది. అలాగా ఈ నాదం అనేది కూడా మనస్సుని అంతలాగా కంట్రోల్ చేసేసి ఏకాగ్రం అయిపోయి ఇతర విషయాల వైపు పోనీయకుండా నిశ్చలం చేసేస్తుంది. అందుకే నాదయోగాన్ని లయయోగం అని కూడా అంటారు. అంటే మనస్సుని లయింప చేసేస్తుంది కాబట్టి అనేసి. ఇంకా అలా చేసడం వల్ల అసంప్రజ్ఞాత సమాధి. కట్టెలో పుట్టిన అగ్ని కట్టెతో కట్టెంత కాలిపోయిందంటే ఇంకా అగ్ని ఉండదు కదా. అలాగా కట్టెలో నుండే పుట్టిన అగ్ని కట్టెతోనే శాంతం అయిపోయినట్టు నాదమునందు పుట్టిన చిత్తము నాదముతో లయమగును. మామూలుగా ఈ సృష్టి అంతా కూడా మూలం ఆ నాదం, శబ్దమే ఆది అని చెప్తారు కదా. మొట్టమొదటి శబ్దం నుండే ఈ విశ్వం సృష్టి అంతా పుట్టింది అని. కనుక నాదం నందు పుట్టిన మనస్సు అనేది మళ్ళీ నాదంలోనే లయమైపోతుంది. వాయువును సుషుమ్న మార్గంలో భ్రమరంధ్రంను చేర్చుటందు సామర్థ్యం ఉన్న యోగి ఘంటానాదం మొదలగు నాదములపై మనస్సును సంధించి, అంటే సుషుమ్న మార్గంలో భ్రమరంధ్రం వరకు తీసుకొచ్చేయగలిగినప్పుడు ఆ సామర్థ్యం ఉన్న యోగి ఘంటానాదం మొదలగు నాదములపై మనస్సును, ఇందాక చెప్పిన రకరకాల నాదాలు చెప్పాడు కదా, వాటి మీద మనస్సును సంధించి నిశ్చలమైన అంతఃకరణ జింకను సులభముగా చంపనగును. ఆ నిశ్చలం అయిపోతే ఆటోమేటిక్గా మనస్సు లయమైపోతుంది, చచ్చిపోతుంది అనమాట. వివిధ నాదాల మీద దృష్టిని పెట్టినప్పుడు అనాథ శబ్దంపై జ్ఞేయంను, అంటే మన హృదయం మీద వచ్చే శబ్దం మీద జ్ఞేయం
అంటే జ్ఞానం జ్ఞేయం అంటారు కదా, ఆ జ్ఞేయం నందు మనస్సు అణిగి సకల వృత్తి శూన్యమైన సంస్కారం కలుగుచున్నది. వృత్తులు లేని, ఏమీ లేకపోవడం అనే సంస్కారం కలుగుతుంది అనమాట. మామూలుగా ఎప్పుడు చిత్తం సంకల్ప వికల్పాలు చేస్తూ ఉంటుంది కదా, ఏదో ఒక చిత్తవృత్తితోనే ఉంటాం కదా మనం. అలాంటి చిత్తవృత్తులు అనేవి ఉండవు అనమాట. అంటే మామూలుగా ఇప్పుడు స్ఫటికం ఉందనుకోండి, దానికి ఏ రంగు ఉంటది? స్ఫటిక అయితే వైట్ మాతాజీ. మామూలుగా అలా అనిపిస్తుంది కానీ ట్రాన్స్పరెంట్ అంటాం కదా మామూలుగా. ఇప్పుడు తెలుపు అంటే గోడ తెలుపు, అలాంటి తెలుపు, ఆ తెలుపు ఉంటది దానికి, ట్రాన్స్పరెంట్ గా ఉంటది. దానివల్ల దాన్ని ఏదైనా టేబుల్ మీద పెట్టామనుకోండి, ఆ టేబుల్ మీద బ్లూ కలర్ ఉన్నదంటే అది ప్రతిఫలింపజేస్తుంది. అలాగా మన మనసు ఎప్పుడు ఏదో ఒక చంచలత్వంగానే ఉంటది. కానీ ఎప్పుడైతే ఈ బ్రహ్మరంధ్రాన్ని చేర్చేస్తాడో యోగి, అతడిది ఇంకా జ్ఞేనందు మనస్సు అణిగిపోతుంది అనమాట. అణిగిపోయి సకల వృత్తి శూన్యమైన సంస్కారం కలుగుతుంది. అంటే ఆ బేస్ మీద ఏ రంగు ఉందో అలాంటి ఏదో రంగు దాన్ని ప్రతిఫలించేసినట్టుగా ఏ రంగు ప్రతిఫలించకుండా శూన్యమైన స్థితి అనేది కలుగుతుంది అనమాట. దాని రంగులోనే అది ఉంటది అన్నట్టు, ట్రాన్స్పరెంట్ గా ఉంటది. అనికి సకల వృత్తి శూన్యమైన సంస్కారం కలుగుచున్నది. అది విష్ణువు యొక్క పరమపదం. అదే కదా పరమపద సోపాన పటం అంటాం. ప్రతి ఒక్కరూ ఏది చేరాలి అనేది అదే పరమపదం అంటారు కదా. అనాహత శబ్దం వినబడినంత వరకు ఆకాశం యొక్క సంకల్పం కలుగుచున్నది. మనస్సుతో శబ్దం లయమగుటచే నిశ్శబ్దం అగుచున్నది. అంటే అనాహత శబ్దం ఉన్నంత వరకు ఏదో ఒక శబ్దం అనేది ఉంటుంది. క్రమంగా అందులో మనస్సు లయం అయిపోయేసరికి మొత్తం నిశ్శబ్దం అయిపోతుంది. ఇంకా శబ్దం అనేది ఉండదన్నమాట. అంటే కట్టెతో కాల్చబడిన నిప్పు మళ్ళీ కట్టెతోనే అయిపోయినట్టు ఆ శబ్దంతోనే పుట్టి మళ్ళీ నిశ్శబ్దం అయిపోవడంతో శబ్దం అంతమైపోద్ది, మనస్సు అంతమైపోద్ది అనమాట. మనస్సు అలా నిశ్చలత్వం అయిపోతే నిశ్శబ్దం అయిపోద్ది, ఇంకేమి ఉండదు. ఇప్పుడు చూడండి, మనం ఇక్కడ చిదాకాశ ధ్యానం గురించి చెప్పుకుంటుంటాం కదా. ఇంకా ఏంటి కనిపిస్తుంది, ఏం కనిపిస్తుంది అంటుంటే పార్వతీదేవి చెప్తుంటది శివుడు అడుగుతూ ఉంటే అని. ఆఖరికి ఏమవుతుంది? ఆ జ్యోతి కనిపిస్తుంది మాతాజీ, అంటే చైతన్య దర్శనం కనిపిస్తుంది తనకి. ఇంకా ఇంకా ఏం కనిపిస్తుంది అంటే ఏం కనిపిస్తుంది అని అడుగుతా ఉంటే కలర్స్ చెప్తారు. తర్వాత ఫస్ట్ బ్లాక్ గా ఉందని కలర్స్ కనిపిస్తున్నాయని, ఇంకా ఏదో ఒక కాంతి లాంటిది, సూర్యకాంతి లాంటిది ఇలా వస్తుంది అని అలా చెప్తూ తనకి ఏమీ చెప్పకుండా తనలోనే తను ఐక్యమైపోద్ది మాతాజీ. అడిగినా కూడా సమాధానం చెప్పకుండా ఐక్యమైపోతుంది. అంటే అక్కడ లైవ్ అయిపోయింది ఆవిడ, అందులో లైవ్ అయిపోయారు కదా, నిశ్శబ్దం అయిపోయారు కదా. ఇంకా ఒక టైంకి ఇంక ఏమి చెప్పని స్థితి. ఎలా అయితే నిశ్శబ్దం అయిపోతారో అలా మనసు లైవ్ అయిపోయి నిశ్శబ్దం అయిపోతారు అనమాట. ఇంకా శబ్దం లేని స్థితికి వెళ్ళిపోతారు. లైవ్ వచ్చే నిశ్శబ్దం అయిపోద్ది. అదే పరబ్రహ్మానికి వాచ్యమైన పరమాత్మ అని చెప్పబడుతుంది. ఏమీ లేని స్థితే కదా. నాద రూపంగా ఏది వినబడుతుందో అది శక్తి అనబడుతుంది. తత్వలయమైన నిరాకారం ఏదో అదే పరమేశ్వరుడు. ఆకారం లేని స్థితి, నిరాకార స్థితి. మనం ఎప్పుడూ చెప్పుకుంటున్న ఏకమేవా అద్వితీయం బ్రహ్మ. అదే ఇప్పుడు నువ్వు అన్నావు కదా, అక్కడ ఏమీ లేదు, గాఢ నిద్రలో ఏముంది అంటే ఏమీ లేదు అన్నావు కదా. ఆ ఏమీ లేని స్థితిని అక్కడ ఉండగా గ్రహించే స్థితే పరమాత్మ స్థితి. అక్కడ ఏమీ ఉండదు. దానికోసం మామూలుగా మనం ఆసనాలు ఇప్పుడు అన్ని చెప్పారు కదా, ఒక్కొక్క చాప్టర్ విను ఆసనాల గురించి, ప్రాణాయామాల గురించి, ముద్రల గురించి అని. ఆ విధమైన ఆసన, కుంభక, ముద్ర స్వరూపమైన హఠోపాయములు, నాదానుసంధానం, సాంభవి మొదలైన లయోపాయములన్నీ
రాజయోగం కొరకే చెప్పబడినవి. రాజయోగం అంటే యోగ చిత్తవృత్తి నిరోధ తథా ద్రష్టు స్వరూపే అవస్థానమే రాజయోగం. దానికి వివిధ మార్గాలు, అలాగే ఈ హఠోపాయాలు, లయోపాయములు, నాదానుసంధానం, సాంభవి, ఇవన్నీ కూడా మనస్సును లయం చేసేవి కాబట్టి లయోపాయములు అంటారు. ఇవన్నీ కూడా రాజయోగం కొరకే చెప్పబడ్డాయి. చిత్తం అనేది బీజం, ప్రాణం అనేది క్షేత్రం, వైరాగ్యం అనేది జలము. అర్థమైందా? చిత్తం అనేది విత్తనం అన్నమాట. ఈ విత్తనాన్ని ప్రాణం అనేది క్షేత్రంలో, వైరాగ్యం అనే జలము చేత, మూడిటి చేత ఉన్మన్యను కల్పలత వృద్ధి అగుచున్నది. అంటే ఆ సమాధి అనే స్థితి వస్తుంది అనమాట. ఆ కల్పం, లత అంటే తెలుసు కదా, తీగ. ఆ తీగ అనేది చిత్తం అనే బీజము, ప్రాణం అనే క్షేత్రంలో పొలం అన్నమాట. వైరాగ్యం అనే నీళ్లు పోస్తే మూడిటి వలన సమాధి అనే కల్పలత వృద్ధి అవుతుంది. ఎల్లప్పుడూ నాదానుసంధానం చేయడం వల్ల, అలా చేస్తూ ఉంటే పాపాలన్నీ నశించిపోతాయి. ఆ నాదానుసంధానం చేస్తూ ఉంటే మనస్సు, ప్రాణము నిర్గుణ చైతన్యంలో నిశ్చయంగా లయమైపోతుంది అలా చేయడం వల్ల. సమాధి స్థితి యోగి లక్షణాలు. శంఖము, దుందుబి మొదలగు వాని నాదం ఎప్పుడు వినబడదో అది ఉన్మని అవస్థ అనబడును. ఇప్పటి వరకు రకరకాల నాదాలు అనుకున్నాం కదా, ఎప్పుడు నిశ్శబ్దం అయిపోతావు అన్నాం కదా. అలా నిశ్శబ్దం అయిపోయినప్పుడు ఉన్మని అవస్థ అంటే సమాధి స్థితి అని విన్నారు కదా, అలాంటి స్థితి వచ్చేస్తుంది. అప్పుడు దేహం చలనం లేకుండా నిశ్చలంగా కట్టెలాగా అయిపోతుంది అనమాట. సమాధి స్థితిలో మరి అన్ని స్థిరం నిశ్చలం అయిపోతాయి, గుండె కూడా ఆగిపోద్ది అని చెప్తారు కదా, అన్నీ అయిపోతాయి, కట్టెలాగా అయిపోతాడు. అప్పుడు సకల వృత్తి నిరోధమైన తురియ అవస్థను పొందిన యోగి జాగ్రత్త, స్వప్న, సుషుప్తి, మూర్ఛ, మరణం అనే 5 అవస్థల నుండి కూడా విడువబడిన వాడైపోయి సకల చింతలను వదిలి మరణించిన వాని వలె ఉండును. నిజంగా శవం ఎలా ఉంటుందో అలాంటి స్థితిలో ఉంటాడనమాట. ఈ అవస్థలన్నీ దాటిపోయి. మామూలుగా మరణావస్థ అంటే వాడికి ఏం జరుగుతుందో తెలీదు, కానీ యోగికి మాత్రం తాను ఉన్నాననే విషయం నిశ్చలంగా ఉంటాడనమాట. అట్టి యోగే జీవన్ముక్తుడైపోతాడు. సమాధితో కూడిన యోగికి మృత్యు అనేది ఉండదు. తాను చేసిన శుభ అశుభ కర్మలచే బాధింపబడ్డాడు. ఇంకా వాడు ఏం చేస్తే కింగ్ అండ్ డూ నో రాంగ్ అంటారు. వాడు ఏం చేస్తే అదే రైట్, అంతే. ఇంకా సో ఇది శుభమా ఇది అశుభమా, దీనివల్ల పుణ్యం వస్తుందా దానివల్ల పాపం వస్తుందా లేదు, అతను ఏం చేస్తే అదే రైట్. కింగ్ కెన్ డూ నో రాంగ్. శుభ అశుభాలనే వాటి చేత బాధింపబడడు. జనన మరణాది దుఃఖాలచే క్లేశాలను పొందడు, బాధలు దుఃఖాలు పొందడు. ఇతరుల వల్ల కానీ యంత్ర మంత్రాదుల వల్ల కానీ బాధింపబడ్డావు. అంటే ఎవరైనా ఏదో చేళ్ళు పేళ్ళు అంటారే, అలాంటివి ఏవి అతని మీద పనిచేయవన్నమాట. వాటి చేత కూడా బాధింపబడ్డావు. సమాధి స్థితుడైన యోగికి వాసనలు, రుచులు, స్పర్శలు ఏమీ ఉండవు. శ్వాస ఆడదు. తనకు ఇతరులకు భేదం అనేది తెలియదు. ఎవని అంతఃకరణం సుషుప్తిని, జాగృతను, ఎరుక మరుపులను, ఉత్పత్తి నాశనాలని లేనిదిగా ఉన్నదో అట్టివాడే జీవన్ముక్తుడు. అతనికి శీతోష్ణాలు, మానవమానాలు, సుఖదుఖాలు ఏమీ తెలియవు. ఏ ఆయుధం చేత కూడా చంపబడ్డు, ఎవరి చేత జయింపబడ్డు, మంత్రయంత్రాలచే స్వాధీనం అవ్వడు. ప్రసన్నమైన ఇంద్రియ అంతఃకరణములు కలవాడే జాగృత అవస్థ యందు నిద్రపోవు వాని వలె ఉండి ఉచ్ఛ్వాస నిశ్వాసాలు లేనివాడుగా నిశ్చయంగా జీవన్ముక్తుడే అయిపోయి ఉంటాడు. అలాంటి యోగి స్థితి యొక్క లక్షణాలు ఏంటి అనేది చెప్పాడు. వేటి చేత బాధింపబడ్డావు. మానవ మానాలు లేవు, శీతోష్ణ సుఖదుఖాలు లేవు, యంత్రాలు మంత్రాలు వాడిని ఎవడు జయింపలేడు, చంపలేడు, ఏమీ చేయలేడు అనేసి. అలాంటి బ్రహ్మజ్ఞాని లక్షణాలు. ప్రాణవాయువు ఎంతవరకు బ్రహ్మరంధ్రం నందు ప్రవేశింపదో అంతవరకు ప్రాణవాయువును బంధించటం వలన బిందువు దృఢం కాలేదో
బిందు దృఢం కాలేదో, ఎంతకాలం మనస్సు ధ్యాన స్థితిని పొందదో అంతవరకు ఎట్టివాడు కూడా తత్వజ్ఞానాన్ని పొందలేడు. అంతవరకు కూడా అంటే ఇప్పుడు వరకు చెప్పుకున్న బ్రహ్మరంధ్రాన్ని చారకపోతే ఆ బిందువు అంటే ఆ విశ్వ చైతన్యం అనేది దృఢం కాకపోతే, మనసు ధ్యాన స్థితిని పొందకపోతే అంతవరకు తత్వజ్ఞానాన్ని పొందలేడు. అప్పటి వరకు ఎవరైనా జ్ఞానాన్ని గూర్చి గొప్పగా మాట్లాడినా కూడా అది అబద్ధపు మాటే అవుతుంది. అనగా ప్రాణవాయువు బ్రహ్మరంధ్రమునందు స్థిరమై బిందువు దృఢమై ధ్యాన స్థితి యందు నిశ్చలముగా ఉన్నవాడు జాగృతావస్థ యందు నిద్రపోవాని వలె యోగి మాత్రమే ఆత్మజ్ఞానం కలిగిన జీవన్ముక్తుడు అని గ్రహించవలను. అంటే అవేర్నెస్ విత్ డీప్ స్లీప్ స్టేట్, అంటే డీప్ స్లీప్లో అవేర్నెస్ కలిగిన లేదా మెలకువలో ఉండగా అతడికి డీప్ స్లీప్ స్టేట్ కలిగినట్టుగా ఉన్న, డీప్ స్లీప్లో ఏమీ తెలియని స్థితి కదా, కనుక అలాంటి తెలియని స్థితి అనేది మెలకువలో ఉండగా కలగాలన్నమాట. ఏమీ లేని స్థితి అదే సమాధి స్థితి. అలాంటి వాడే బ్రహ్మజ్ఞాని. ఓకే, 3 సార్లు ఓంకారం చేద్దాం.